మన్నా వర్తమానములు. మన్నా శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ కార్యక్రమంలో మన్నా మినిస్ట్రీస్ వారు మధుర సంగీతం, ఆత్మీయ పాటలు, దైవ వాక్యమును మీకు వినిపించుచున్నారు. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత రెవరెండ్ ఎం దేవదాస్ గారు దైవ వర్తమానమును అందిస్తారు. అత్యున్నత
మన్నా వర్తమానములు వినుచున్న ప్రియ సోదరీ సోదరులకు యేసుక్రీస్తు నామమున వందనములు. మీరీ వర్తమానములు వినుచు పొందిన మేలులు మీ ఉత్తరముల ద్వారా తెలుసుకుని ప్రభువును స్తుతించుచున్నాను. ఈ సమయమందు ప్రార్థించి దేవుని వాక్యము ధ్యానించుదము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామమునకు స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మును ఆశీర్వదించి రోగులను స్వస్థపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్. ప్రియులారా, గడచిన ప్రసారములో జారత్వమునకు దూరముగా పారిపోవాలని తెలుసుకొంటిమి. ఈ సమయమందు ఎక్కడి నుండి వేటు నుండి పారిపోవలనో మరికొన్ని విషయములను ధ్యానించుదము. రెండవదిగా యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చదువుచున్నాము. కనుక యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనేచ్ఛలనగానేమి? ఇచ్చ అనగా కోరిక. యవ్వనేచ్ఛలనగా యవన ప్రాయములో ఉండే కోరికలు. ఏమిటవి? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనములలో ఇట్లున్నది: యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపుదాని తొలగించుకొనుము. ఈ వచనములలో యవనేచ్ఛలు కనబడుచున్నవి గ్రహించితరా? యవనులకు సంతోషించాలని ఉంటాది. కనుక సంతోషంగా ఉండుటకు త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగు దుర్వ్యసనములకు లోనగుదురు. వీటి కొరకు డబ్బు కావాలి. పనిలేని వానికి డబ్బు ఎలా వస్తుంది? కనుక దొంగతనములు, హత్యలు చేసి డబ్బు సంపాదింప ప్రయత్నింతురు. సంతుష్టిగా నుండుటకు తినుటకు, త్రాగుట, నిద్రించుట వేరే పని చేయరు. ఇంకొకరి ఇష్టము వీరికి పనికిరాదు. వారి యొక్క దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించి చెడిపోదురు. ఇవన్నీ దేహమును పాడు చేయును. కనుకనే ఈ యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపోమ్మని పౌలు తిమోతిని హెచ్చరించుచున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనములో భక్తుడైన యోసేపు యవనేచ్ఛకు, జారత్వమునకు దూరముగా పారిపోయెను. అందువల్ల మొదట కొంత శ్రమ వచ్చినను తరువాత దేశాధినేత ఆయను. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుండి 21వ వచనం వరకు గల భాగములో భక్తుడైన సంసోను జారత్వమునకు, యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపోనందున దేవునికి దూరమై అంధుడాయను. అమ్మో, ఎంత భయంకరము! ప్రియులారా, యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపోండి. మూడవదిగా విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ప్రియులారా, ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభువును ఆత్మతో ఆరాధించకుండా ఆయనను ఒక పటముగా, ప్రతిమగా చేసుకొని ఆరాధించుట విగ్రహారాధనయని మనకు తెలుసు. అట్టి ఆరాధనకు దూరముగా పారిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అని పౌలు హెచ్చరించుచున్నాడు. విగ్రహారాధన అనగా కేవలం ప్రతిమను పూజించుట అనియే కాదు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనములో, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషమును పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? గమనించితరా? హృదయములోనే విగ్రహములు ఉన్నవట. ఏమిటా విగ్రహములు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములో, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము అని ఉన్నది. అనగా
మాట వినకపోవుట, దేవుడు చెప్పినట్లు చేయకపోవుట హృదయములోనున్న విగ్రహము, విగ్రహారాధన అని అర్థమవుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని కలదు. అనగా హృదయములో ఉండే విగ్రహము ధనాపేక్ష. ధనాపేక్ష అనగా లోభత్వము. ఇవ్వవలసినవి ఇవ్వకుండా, ఖర్చు పెట్టవలసిన వాటికి ఖర్చు పెట్టకుండా, తాను తినకుండా, ఇతరులకు పెట్టకుండా, దేవుని సేవకివ్వకుండా ధనము మూటగట్టుటే ధనాపేక్ష. ఇదే విగ్రహారాధన. దీనికి దూరముగా పారిపోవాలి. తండ్రి తన పిల్లలను ప్రేమించి అగ్నికి, కరెంటుకు హాని కలిగించు వాటికి దూరముగా ఉండమని చెప్పినట్లే, ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మనకు హాని చేయు జారత్వమునకు, యవనేచ్ఛలకు, విగ్రహారాధనకు దూరముగా పారిపోమ్మని చెప్పుచున్నాడు. పాటించి ధన్యులమగుదము, ప్రార్థన చేయుదుము. ప్రేమగల మా తండ్రి, మమ్మును ప్రేమించి మేము వేటికి దూరముగా ఉండవలయునో తెలియజేసినందుకు స్తోత్రములు. మేము ఆ విధముగా చేయుటకు సహాయము చేయండి. రోగులను స్వస్థపరచండి. మా దేశమును దీవించండి, రక్షించండి. అందరికీ శాంతి సమాధానములు దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్. ఇంతవరకు మన్నా వర్తమానములను మీరు వింటున్నారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలున్న యెడల మాకు వ్రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ ఆధ్యాత్మిక పెరుగుదల కొరకు మన్నా మాసపత్రికను ప్రచురిస్తున్నాము. మా చిరునామాకు వ్రాయండి. మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరోసారి, మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాము. దైవ ఆశీర్వాదములు మీరు మెండుగా పొందాలని ప్రార్థిస్తూ మీ సహోదరి కొమానపల్లి రేచల్ జ్యోతి.